పటాన్చెరు కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు ఈ ఘటనపై కమిటీ వేసిన టీపీసీసీ చీఫ్ వివాదంపై రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. పటాన్చెరు కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. క్యాడర్ను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారనేది కాటా వర్గం చేస్తున్న ప్రధాన విమర్శ. బీఆర్ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి గతేడాది జులైలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పాత కొత్త గ్రూపులుగా విడిపోయారు. అధికారుల పోస్టింగ్ విషయంలోనూ ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి కాటా తీసుకువెళ్లారు. పలుసార్లు గాంధీ భవన్ వేదికగా కూడా మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరుల మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే క్యాడర్ను పట్టించుకోవటం లేదంటూ మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ వర్గం ఆందోళనకు దిగింది. సేవ్ కాంగ్రెస్, సేవ్ పటాన్చెరు అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కార్యాలయం వైపు కాటా వర్గీయులు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయినా ఆగని కాటా వర్గీయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చారు. గులాబీ రంగు కుర్చీలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి. మళ్ళా చెప్తున్నాం, ఈ పరిణామం చిన్నది మాత్రమే. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమన్నా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా కార్యాచరణ తీసుకుంటాం. మళ్ళా చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మా కాంగ్రెస్ పార్టీ కనవకం మా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, మేము స్వాగతిస్తున్నాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దగ్గర ఉంచుకొని అన్ని కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో మిమ్మల్ని భూపాల మీద ఎత్తుకొని మేము దిగుతాం. కానీ మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తాం. కాటా శ్రీనివాస్ వర్గం ఆందోళనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడని ఆరోపించిన ఎమ్మెల్యే జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవలేడని అన్నారు. తన క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 2 సార్లు నేను చీకొట్టిరు, నువ్వు పనికిరా బిడ్డ, ఇంటికి పోమని తొలిచిరు, అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడం అయితే అనుకుంటున్నావు, కానీ నువ్వు గొప్పడే బాబు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నావు. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరటంతో అధిష్టానం జోక్యం చేసుకుని గొడవలు సద్దుమణిగేలా చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.